అండి ఈ పప్పు ఇలా ఇసిరాం కదా, ఈ పప్పు మళ్ళీ కొంచెం మనం ఏదైనా కొంచెం బరువంటి ఏదైనా పత్రం కానీ ఏదైనా పట్టుకుని ఇలా దంచుకుంటే శుభ్రంగా పొట్టు అంతా పోద్దండి. ఇలా పప్పు దంచుకుంటే పొట్టు అంతా పోతుంది. ఈ పొట్టు ఇలా దంచుకొని ఇదివరకు రోడ్లో రోకలతో దంచేవారు. ఇప్పుడు మరి ఏంటో అవన్నీ అవసరం లేదండి. ఇది కొంచెం ఇలాగా కొంచెం నలుపుకుంటే మనం బాగుంటుంది. ఇలాగా కొంచెం పొట్టు పోతుంది అన్నమాట. అంత బాగోక్కర్లేదు, కొంచెం సగం పోతే చాలు మనకి. అంటే ఆ పొట్టు ఉండటం వల్ల దాని టేస్టే వేరు. మొత్తం పొట్టు ఉండటం వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది. ఇది మళ్ళీ మనం కొంచెం ఇలా వేసుకుని ఏదైనా చేట్లో చిరిగి వరకు మనం ఇలా చిరుక్కుంటే చూడండి, సగం పోద్ది, సగం ఉంటుంది. సగం ఉండటం వల్ల మనకి టేస్ట్ ఉంటుంది అన్నమాట. అలా ఉంటుంది, ఇలా పుట్టుపోతుంది. ఇదంతా అలా చేసుకుని మనం బియ్యం కలుపుకొని బిల్లు పట్టించుకోవాలి మెత్తగా. పిండి పట్టేటప్పుడు కూడా కొంచెం కొద్దిగా మురుగు ఉండాలి, బాగా మెత్తగా ఉండకూడదు, కొద్దిగా మురుగు ఉండాలి. అప్పుడు మనకి మనం తినేటప్పుడు మనకి పళ్ళుకి అవి అంటుకోకుండా కొంచెం మురుగు ఆడించుకోవాలి. ఇప్పుడు బాగుంటుంది. మెత్తగా ఆడేసారనుకోండి అసలు బాగుండదు. అలా 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 చేయండి, కొంచెం మురుగు ఆడించాలి.